హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. మన లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి బెట్. నేను దీన్ని రీసెంట్ గానే చూసాను అండ్ ఇది ఒక యానిమే నుంచి అడాప్ట్ చేసుకున్నారు, అంటే ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు. అందుకే మూవీ చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ అనేది వస్తుంది. మన లీడ్ క్యారెక్టర్ ఒక స్కూల్లో జాయిన్ అవుతుంది. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు బెట్టింగ్ ఛాలెంజెస్ చేస్తూ ఉంటది. సో అసలు తన అలా ఎందుకు చేస్తుంది, తనకు పాస్ట్ లో ఏం జరిగింది అండ్ ఇప్పుడు చేస్తున్న దానికి దాని తర్వాత ఏమవుతుంది అనేది మూవీ. అండ్ ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. కాకపోతే దీని ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. అండ్ మన లిస్ట్ లో సెకండ్ వన్ వచ్చేసి కోడ్ 8 పార్ట్ 2. దీని పార్ట్ 1 కూడా చూసేయండి, బానే ఉంటది. అండ్ ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. పోలీస్ డిపార్ట్మెంట్ లో రోబోట్స్ ఉంటాయి. ఆ రోబోట్స్ కి సూపర్ పవర్స్ ఉన్న కమ్యూనిటీకి మధ్య గొడవ అయితే ఏం జరిగింది అనేది మూవీ అన్నట్టు. మూవీలో మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేశారు. మూవీని ఖచ్చితంగా వాచ్ చేయండి. మన సెకండ్ మూవీ వచ్చేసి లాంగ్ లెగ్స్. ఇది ఒక సీరియల్ కిల్లర్ మూవీ. ఒక FBI ఆఫీసర్ ఒక కిల్లర్ ని పట్టుకోవడానికి కొన్ని క్లూస్ అనేది సెట్ చేసుకుంటది. ఆ క్లూస్ తో వాడిని పట్టుకున్నదా లేదా, FBI ఆఫీసర్ కి మరియు ఈ కిల్లర్ కి మధ్య సంబంధం ఉన్నదా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీలో మనల్ని డిస్టర్బ్ చేసే సీన్స్ చాలా ఉంటాయి. సో మరి చూసుకొని మరి. బ్లింక్ ట్వైస్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. మొత్తం ఒక ఐలాండ్ లో జరుగుతుంది. ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిల్ని తన ఐలాండ్ కి ఇన్వైట్ చేస్తాడు. సో అక్కడ ఎంజాయ్ చేయాలి అని అనుకొని వీలు పోతారు. సో అక్కడికి పోయిన తర్వాత అసలు సంబంధం లేని విషయాలన్నీ జరుగుతాయి. సో అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఆ ఐలాండ్ ఏంది, దానిలో ఉన్న మిస్టరీ ఏంది అనేది మూవీ అన్నట్టు. మూవీలో చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి అండ్ చాలా డిస్టర్బ్ చేసే సీన్స్ ఉంటాయి. దీని ఫ్యామిలీతో చూడాలనుకుంటే అది మీ సహజం అని చెప్పాలి. లో థర్డ్ వన్ కి వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది. సో నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పారాసైట్ ద గ్రే. ఇది కూడా ఒక యానిమే నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిరు. అండ్ యానిమే కూడా చాలా బాగుంటుంది. సో మీరు చూడకపోతే చూసేయండి. అండ్ మూవీ కూడా బాగానే ఉంటుంది. హ్యూమన్ ఫామ్ లో ఉన్న ఏలియన్స్ ఒక గ్రూప్ ని ఫామ్ చేయాలి అని అనుకుంటాయి. లైక్ స్కై నుంచి ఏలియన్స్ అనేది ఎర్త్ మీదకి వస్తాయి. సో దాని తర్వాత హ్యూమన్స్ సహాయం తీసుకొని వాళ్ళ బాడీ మీద కంట్రోల్ తీసుకొని ఏం చేసినాయి అనేది మూవీ అన్నట్టు. మూవీలో హ్యూమన్ అండ్ ఏలియన్ మధ్య డిఫరెన్స్ చూపించే సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ సస్పెన్స్ ని కూడా చాలా బాగా మెయింటైన్ చేసారు. ఒక మంచి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది మూవీలో. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సో అండ్ మెయిన్ గా ఇది ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. సో మరి ఇంకా లేట్ ఎందుకు, గో అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ ఇన్ నెట్ఫ్లిక్స్ డూమ్. ఇది ఒక క్రైమ్ డ్రామా. దీనిలో ఫాదర్ అండ్ సన్ గురించి చూపిస్తారు అన్నట్టు. ఫాదర్ వచ్చేసి పాస్ట్ లో ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ వాళ్ళ సన్ వచ్చేసి ఒక క్రిమినల్ గా మారుతాడు. అండ్ ఆ ఫాదర్ ఆ సన్ ని మళ్ళీ వెనకకి తీసుకొచ్చుకునే ప్రయత్నమే ఈ మూవీ అన్నట్టు. అండ్ మూవీ మొత్తంలో మంచి మంచి ఫైటింగ్ సీన్స్ ఉంటాయి. ఆ ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉంటది అండ్ అవన్నీ చూపిస్తారు. చాలా అంటే చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు రైటింగ్. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. సూపర్ అనిపిస్తుంది మీకు. సిరీస్ మొత్తం ఒక ఇంట్రెస్టింగ్ వేలో నడిపిస్తారు అన్నట్టు. అండ్ డోంట్ మిస్ దిస్. అండ్ సేమ్ గోస్ టు దిస్ మూవీ. డోంట్ వాచ్ దిస్ ఫిలిం విత్ యువర్ ఫ్యామిలీ బికాస్ దీనిలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి అండ్ అడల్ట్ కంటెంట్ కూడా బాగానే ఉంటది. సో ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూసేయండి. సో ఇది మా బెస్ట్ మూవీ లిస్ట్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.